నీ నమ్మకాన్ని కాపాడుకో. ఎవరి మీద? దేవుని మీద. ఎవరి మీద? నీ తల్లిదండ్రుల మీద. ఎవరి మీద? నీ భార్య మీద, నీ భర్త మీద. ఎవరి మీద? నీ సంఘ కాపరి మీద. ఎవరి మీద? నీ తోటి విశ్వాసుల మీద నువ్వు నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. 2025 సంవత్సరంలో ఫలానా వ్యక్తి ఇలా బ్రతికాడండి, కానీ 2026 సంవత్సరానికి వచ్చినప్పుడు తన లైఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పే గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. అలా బ్రతకడం కొరకు నీకు దేవుడు ఈ 2026వ సంవత్సరంలో అడుగు పెట్టనిచ్చాడు. గత కాలమంతా నీ మీద నమ్మకత్వాన్ని కోల్పోయారేమో తోటి స్నేహితులు, నీ మీద నమ్మకత్వాన్ని కోల్పోయారేమో నీ బంధుమిత్రులు, నీ మీద నమ్మకత్వాన్ని కోల్పోయారేమో నీ సంఘ కాపరి. అయితే దాన్ని రుజువుపరచుకోవడానికి, దాన్ని సార్థకం చేసుకోవడానికి నా ప్రభువు ఈ సంవత్సరం తన తోటలో నిన్ను బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా నువ్వు పాత ఆలోచనలతోనే, పాత మనిషిగానే, పాత బ్రతుకుతోనే ఉంటే ఈ సంవత్సరం నీకు అవసరం లేదంటాను నేను. మార్పు చెందడానికి ప్రభు నీకు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు.